నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ముందుగా అందరికీ మరొక్కసారి హ్యాపీ రిపబ్లిక్ డే, భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేంటి మాస్టర్, నిన్నే గణతంత్ర దినోత్సవం అయిపోయింది కదా, మీరు ఇప్పుడు విషెస్ చెప్తారు ఏంటి అని. నిన్న వీడియో కింద మీలో ఎంతోమంది హ్యాపీ రిపబ్లిక్ డే సార్, హ్యాపీ రిపబ్లిక్ డే సార్ అని ఎంతోమంది విష్ చేశారు. అందుకని మీ అందరికీ, వెదర్ మీరు కామెంట్ చేశారా లేదా అనే సంగతి పక్కన పెట్టి, మీ అందరికీ కూడా మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలు బాగుండాలి, అలానే మీరు భారతదేశ ప్రగతి అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకోవాలి, మీరు చేతనైనంత సాయం దేశానికి చేయాలని. బికాస్ అది సినిమాలో చెప్పినా, ఒక నాయకుడు చెప్పినా, ఒక పుస్తకంలో మనం చదివినా, లేదు అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా ఒకటే మాట, నీ దేశం నీ కోసం చేసింది ఏంటి అన్నది మ్యాటర్ కాదు, నువ్వు ఈ దేశం కోసం ఏం చేసావు అన్నదే మ్యాటర్. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్, బీ పేట్రియాటిక్ టువర్డ్స్ ద నేషన్, ఆల్వేస్ ట్రై టు డూ వాట్ ఎవర్ దట్ యూ క్యాన్. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, మీ శక్తి ఎంతైతే ఉందో ఆ శక్తి అంతా కూడా ఉపయోగించి మీ జీవితాన్ని ఒక మెట్టు పైకెక్కించండి, మీతో ఉన్న వాళ్ళని ఒక మెట్టు పైకెక్కించండి, వీలైతే సమాజాన్ని పైకెత్తించండి. ఆన్ దట్ నోట్ విల్ టాక్ అబౌట్ టుడేస్ పర్టికులర్ కరెంట్ అఫైర్ విచ్ ఈస్ జగన్నాథ్ టెంపుల్. ఒకప్పుడు మీరు జాగ్రత్తగా కేరళ రాష్ట్రంలో జరిగిన ఏదైతే శబరిమల ఇష్యూ ఉందో దాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, శబరిమలలో ఎవరైతే దేవుడు ఉన్నారో ఆ దేవుడిని ఒక బ్యాచులర్ గాడ్గా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే ఆయన పెళ్లి కాలేదు, ఒక బ్రహ్మచారిగా ఉండిపోయారు. సో బ్రహ్మచారిగా ఉండిపోయారు కాబట్టి ఆ టెంపుల్కి మహిళల్ని అలౌ చేసేవాళ్ళు కాదు. అండ్ దట్ వాజ్ అన్ ఇష్యూ. తర్వాత సుప్రీంకోర్టుకి సంబంధించి చాలా ప్రొసీడింగ్స్ జరిగాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది, అండ్ వీ నో వాట్ హ్యాపెండ్ ఓవర్ దేర్. ఇప్పుడు అలాంటి ఇష్యూ ఒకటి జగన్నాథ్ టెంపుల్ దగ్గర రేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకనంటే జగన్నాథ్ టెంపుల్కి ఎంట్రీ ఎవరికి ఇస్తారు అంటే ఓన్లీ హిందూస్కే ఇస్తారు. వేరే ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా జగన్నాథ్ టెంపుల్కి రావడానికి వీలు లేదు. అయితే రీసెంట్గా ఒడిషా స్టేట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫారినర్స్కి ఈ టెంపుల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు, అండ్ హీఈస్ బ్యాకింగ్ ఇట్. ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఆ ఐడియాని. సో అందుకని మళ్ళీ ఈ అంశం వార్తలోకి వచ్చింది. సో ఇప్పుడు టెంపుల్ అనేది బేసికలీ ఇట్స్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్. ఈవెన్ దో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పేది సెక్యులరే, అంటే అందరూ కూడా సమానమే రిలీజియన్ పరంగా, నో వన్ ఈజ్ మోర్, నో వన్ ఈజ్ లెస్. బట్ ఈవెన్ దెన్ రిలీజియస్ ప్లేస్ అంటేనే ఇట్స్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్ కదా. మరి అలాంటప్పుడు అక్కడ సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఎలా ఫాలో చేస్తారు? ఈవెన్ దెన్ ఒకవేళ ఫాలో చేయాలి అని అన్నా ఆల్రెడీ కల్చర్ పరంగా అక్కడ వాళ్ళు ముందు నుంచే మెన్షన్ చేస్తూ వచ్చారు, హిందూస్ని తప్పితే వేరే వాళ్ళని ఎవరిని అలౌ చేయమని. మరి అలాంటి పరిస్థితులలో కన్సిడరింగ్ ఇట్స్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్, వాళ్ళు ఫారినర్స్ని లోపలికి అలౌ చేయడం అనేది కొంచెం కాంట్రవర్షియల్ అయిపోయింది. సో ఎప్పుడో తరతరాలుగా వస్తున్న డిబేట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేసినట్టు అయిందనమాట. అందుకని ఈ జగన్నాథ్ టెంపుల్ గురించి ఎందుకు డిస్కషన్ జరుగుతుంది, అలానే ఈ జగన్నాథ్ టెంపుల్ని అసలు ఎవరు కట్టించారు, ఇది ఎక్కడ ఉంది, అలానే ఒడిషా రాష్ట్రంలో ఏవైతే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వై ఇన్ ద న్యూస్? రీసెంట్లీ ఒడిషా గవర్నర్ గణేషీ లాల్ హ్యాస్ బ్యాక్డ్ ద ఎంట్రీ ఆఫ్ ఫారిన్ నేషనల్స్ ఇన్సైడ్ ద వరల్డ్ ఫేమస్ జగన్నాథ్ టెంపుల్ ఇన్ పూరి. సో మనకి ఇక్కడ తెలుస్తున్న రెండు మూడు విషయాలు ఏంటి అని అంటే, ఒడిషా రాష్ట్ర గవర్నర్ గణేషీ లాల్ ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళు కూడా జగన్నాథ్ టెంపుల్కి రావచ్చు అనే ఐడియాని బ్యాక్ చేస్తున్నారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది? పూరిలో ఉంది. పూరి ఎక్కడుంది? ఒడిషా రాష్ట్రంలో ఉంది. వేడింగ్ ఇంటూ ఎ డిబేట్ దట్ హ్యాస్ లాస్టెడ్ ఫర్ డికేట్స్ అండ్ పీరియాడికల్లీ ట్రిగర్డ్ కాంట్రవర్సీ. సో ఎప్పటికప్పుడు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారిని కూడా ఈ టెంపుల్కి అలౌ చేయలేదు. తర్వాత ఒకసారి థాయిలాండ్ దేశానికి సంబంధించి ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్ళని కూడా అలౌ చేయలేదు. తర్వాత ఒక స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక క్రిస్టియన్ ఫీమేల్ వస్తే ఆవిడని కూడా అలౌ చేయలేదు. సో ఈ విధంగా ఈ ఇష్యూ అనేది ఇప్పటిదేమీ కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో ఆ డిబేట్ ఏదైతే జరుగుతుందో, కాంట్రవర్సీ ఏదైతే ఉందో, హిందూస్ని అలౌ చేస్తాము, నాన్ హిందూస్ని అలౌ చేయమను, దాన్ని మళ్ళీ ఒకసారి పైకి లేవనెత్తినట్టు అయిందనమాట. కరెంట్లీ ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద ష్రైన్ టు ఆఫర్ ప్రేయర్స్ టు ద డీటీస్ ఇన్ ద శాంక్టమ్ సంక్టోరం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది జగన్నాథ్ టెంపుల్. ఇది ఆల్మోస్ట్ 1940s 1950sలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తీసిన పిక్. ఇది ఆ గుడి యొక్క సింహద్వారం, కొంతమంది దాన్ని సింగద్వారం అని కూడా పిలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆ టెంపుల్ యొక్క లయన్స్ గేట్ అనమాట. అ సైన్ ఎట్ ద లయన్స్ గేట్ ఆఫ్ ద టెంపుల్ క్లియర్లీ స్టేట్స్ ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్. ఆ గుడి ఏదైతే ఉందో జగన్నాథ్ టెంపుల్, ఆ టెంపుల్ యొక్క సింహద్వారం దగ్గర రాసింది ఓన్లీ హిందువులనే అనుమతిస్తాము, వేరే వాళ్ళని అనుమతించము అని. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటి, నాన్ హిందూస్ని ఎందుకు అలౌ చేయట్లేదు టెంపుల్లోకి అని. వై ఆర్ నాన్ హిందూస్ నాట్ అలౌడ్ ఇన్ జగన్నాథ్ టెంపుల్? It has been the practice for centuries, even though there is no clearly articulated reason for it. అంటే ఈ ఆచారం ఎన్నో శతాబ్దాలుగా వాళ్ళు ఆచరిస్తూ వస్తున్నా సరే ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఎవరికి తెలియదు, అంటే ఆర్టికులేట్ చేయలేకపోతున్నారు. Some historians believe that multiple attacks on the temple by Muslim rulers might have led the servitors to impose restrictions on the entry of non-Hindus. అంటే
ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో వాళ్ళు అనేది ఏంటంటే, ఈ గుడికి ఎవరైతే సేవలను అందిస్తున్నారో వాళ్ళు ఈ గుడి మీద ఎక్కువ మా ముస్లిం పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దండయాత్రకు వస్తున్నారు, ఈ గుడిని ధ్వంసం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు, ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పి ఓన్లీ హిందువులనే అనుమతిస్తాము అన్న రూల్ పెట్టుంటారు అని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. అదర్స్ హ్యావ్ సెడ్ దట్ దిస్ వాజ్ ద ప్రాక్టీస్ ఫ్రమ్ ద టైమ్ ద టెంపుల్ వాజ్ బిల్ట్. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే, ఈ గుడి ఎప్పుడైతే కట్టారో అప్పటి నుంచి ఈ ఆచారం ఉంది అని. ఈ గుడి ఎప్పుడు కట్టారు? దగ్గర 12-13 శతాబ్దం ఆ కాలంలో కట్టారు. సో అప్పటి నుంచే ఓన్లీ హిందువుల్ని ఈ గుడిలోకి అనుమతిస్తున్నారు అనేది కొంతమంది చెప్పే మాట. లార్డ్ జగన్నాథ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పతిత పావన్, విచ్ లిటరలీ మీన్స్ సేవియర్ ఆఫ్ ద డౌన్ ట్రోడెన్. ఎవరైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఉన్నారో, లేదు ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళ యొక్క రక్షకుడిగా పరిగణిస్తారు లార్డ్ జగన్నాథ్ని. అలానే ఆయన పతిత పావన్గా కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు గమనించవచ్చు లార్డ్ జగన్నాథ్ని ఆ గుడి లోపల. So it is believed that all those who are bad from entering the temple because of religious reasons get the privilege of a darshan of the Lord in the form of Patita Pavan at the Lion's Gate. సో ఎవరైతే గుడి లోపలికి వెళ్ళి చూడలేకపోతున్నారో అప్పుడప్పుడు ఆ విగ్రహాన్ని ఆ సింహద్వారం దగ్గర తీసుకొచ్చి అందరికీ చూపిస్తారు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా ఉంది పూరికి సంబంధించి. ఏంటిది? రథయాత్ర. సో ప్రతి సంవత్సరం రథయాత్ర జరిగినప్పుడు ఈ గుడిలో ఉన్న 3 దేవుళ్ళు, జగన్నాథుడితో పాటు బలభద్రుడు, దేవి సుభద్ర వాళ్ళని కూడా రథయాత్రలో తీసుకొస్తారనమాట. సో అప్పుడు ఎనీవేస్ పబ్లిక్ చూస్తారు. కాకపోతే కొన్నిసార్లు దేవుడిని గుడిలోనే వెళ్ళి సందర్శించుకోవాలని కొంతమందికి ఒక ఆశ ఉంటుంది. ఎలా అయితే ఇప్పుడు మనం అన్ని గుడిలో వెంకటేశ్వర స్వామి ఉన్నా సరే తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఒకసారి మనసుకి ప్రశాంతత ఉంటుంది. అలానే ఈ జగన్నాథుడిని కూడా ఆ పూరిలో ఉన్న గుడికి, ఆ జగన్నాథుడి యొక్క మందిరానికి వెళ్ళి చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అందుకే వెళ్ళాలి అనుకుంటారు. బట్ బికాస్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఫ్రమ్ సెంచరీస్, హెన్స్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గో దేర్. బట్ ఈవెన్ దెన్ వాళ్ళకి అప్పుడప్పుడు రథయాత్ర అవ్వచ్చు, ఆ విధంగా అయినా, లేదు ఆ సింహద్వారం ఏదైతే ఉందో అక్కడ పతిత పావన్ రూపంలో జగన్నాథుడు కనిపిస్తారు అందరికి. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇప్పటి వరకు ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అన్న ఉన్నాయా ఎవరినైతే రిస్ట్రిక్ట్ చేశారో అని గమనిస్తే, 1984లో సర్వైటర్స్ ఆఫ్ ద టెంపుల్ అపోజ్డ్ ఇందిరా గాంధీస్ ఎంట్రీ డ్యూ టు హర్ మ్యారేజ్ టు అ నాన్ హిందూ. మామూలుగా ఆవిడ హిందూయే, కానీ ఆవిడ ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆయన హిందూ కాదు కాబట్టి ఆవిడ అలౌ చేయలేదు. ఎందుకు? ఓన్లీ హిందూస్ని కదా టెంపుల్లోకి అలౌ చేసేది. ఇన్ 2005 ఎ థాయ్ ప్రిన్సెస్ వాజ్ ఓన్లీ ఏబుల్ టు వ్యూ ద టెంపుల్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ యాజ్ ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎందుకంటే ఫారినర్స్ మెజారిటీ, అగైన్ వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వచ్చు లేదా బుద్ధిస్ట్ అవ్వచ్చు, ఓన్లీ హిందూస్ని కదా అలౌ చేస్తుంది వాళ్ళు. Also in 2006, which is the recent example, a Swiss citizen was denied entry due to her Christian faith despite her large donation. Now this is very very interesting. ఈ గుడికి ఆవిడ డొనేషన్ ఇచ్చింది చాలా పెద్ద సంఖ్యలో, అయినా సరే ఆవిడని కూడా అలౌ చేయలేదు. ఎందుకు? ఆ గుడి యొక్క ఆచారం ఆ విధంగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్కి సంబంధించిన ముఖ్యాంశాలు అంటే తెలుసుకుందాం. ద టెంపుల్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద 12th century. మనం ఇందాక అనుకున్నాం కదా 12-13 శతాబ్దాల సమయంలో ఈ గుడిని కట్టారు అని. ఇంతకీ ఎవరు కట్టించారు అంటే కింగ్ అనంతవర్మన్ చోడగంగదేవ ఆఫ్ ద ఈస్టర్న్ గంగా డైనస్టీ. సో చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జగన్నాథ్ మందిరం ఏదైతే ఉందో పూరిలో అది ఏ శతాబ్దంలో కట్టించారు లేదా ఏ కాలంలో కట్టించుంటారు అని అడిగే అవకాశం ఉంది. అలానే ఎవరు కట్టించుంటారు అని అడిగే అవకాశం ఉంది. అలానే ఈ రాజు అనంతవర్మన్ చోడగంగదేవ ఏ సామ్రాజ్యానికి, లేదు ఏ ఎంపైర్కి సంబంధించిన వాళ్ళు, లేదా ఏ వంశం, ఏ డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు అని అడిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మీరు ఆ రాజు యొక్క చిత్రపటాన్ని గమనించవచ్చు. This temple was called the White Pagoda and is a part of the Chardham pilgrimages which are Badrinath, Dwarka, Puri and Rameshwaram. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకోటి తెలుస్తుంది ఏంటంటే, ఎస్పెషల్లీ ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో చార్ధామ్ యాత్రకి సంబంధించి ఆ 4 ప్రదేశాలు ఏంటిది? బద్రీనాథ్, ద్వారకా, పురి, రామేశ్వరం. బద్రీనాథ్ ఏమో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది, ద్వారకానేమో గుజరాత్ రాష్ట్రంలో ఉంది, పూరి ఒడిషా రాష్ట్రంలో ఉంది, రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అలానే జగన్నాథ్ టెంపుల్ని వైట్ పగోడా అంటున్నారు కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ వైట్ పగోడాని. అండ్ జగన్నాథ్ పురి టెంపుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యమానికా తీర్థ. సో జగన్నాథ్ టెంపుల్ని వైట్ పగోడా అని పిలుస్తున్నారు, యమానికా తీర్థ అని కూడా పిలుస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. వేర్ అకార్డింగ్ టు ద హిందూ బిలీవ్స్ ద పవర్ ఆఫ్ యమ, యముడు లేదు యమధర్మరాజు ఎవరైతే ఉన్నారో, ద గాడ్ ఆఫ్ డెత్, మృత్యు యొక్క దేవుడు అనమాట ఆయన, హ్యాస్ బీన్ నలిఫైడ్ ఇన్ పురి డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్. జగన్నాథుడు ఉండడం వల్ల యమధర్మరాజు యొక్క శక్తి ఇక్కడ మొత్తం అంతా కూడా నలిఫై అయిపోయింది, అంటే జీరో అయిపోయింది అని అర్థం. The temple is known for its unique architecture which includes a massive compound wall and a large temple complex with multiple towers, halls and shrines. సో ఇక్కడ మనకి 12వ శతాబ్దం 13వ శతాబ్దం ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఒడిషా అవ్వచ్చు, లేదు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతం ఉందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రీజన్ అవ్వచ్చు, అక్కడ ఉన్న స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట ఈ జగన్నాథ్ టెంపుల్ దగ్గర. అండ్ ఈ జగన్నాథ్ టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం జరిగే యాన్యువల్ రథయాత్ర.
ఇన్ విచ్ ద 3 మెయిన్ డీటీస్ ఆఫ్ ద టెంపుల్, మనం ముందుగానే అనుకున్నట్టుగా లార్డ్ జగన్నాథ్, లార్డ్ బలభద్ర, అలానే గాడెస్ దేవి సుభద్ర, వీళ్ళు ముగ్గురు కూడా ఆ గ్రాండ్ పొజిషన్లో ఒక రథం మీద తీసుకొస్తుంటారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒక్కొక్క రథం మీద ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు. జగన్నాథ్, బలభద్ర, దేవి సుభద్ర. ద టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ ఫుడ్ ఆఫరింగ్, ద మహాప్రసాద్. ఎలా అయితే తిరుపతిలో లడ్డు అని చెప్తూ ఉంటామో, అలా పూరి జగన్నాథుడి యొక్క మందిరంలో కూడా ఆ మహాప్రసాదం పెడతారు, విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ ద టెంపుల్ కిచెన్ అండ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద డివోటీస్. సో ఆ ప్రసాదం కూడా చాలా బాగా పాపులర్. సో ఒడిషాకి సంబంధించి జగన్నాథ్ టెంపుల్ అనేది కేవలం ఆ స్టేట్ పరంగానే కాదు, ఇట్ ఈస్ అ వరల్డ్ ఫేమస్ టెంపుల్. అలానే ఒడిషాలో ఉన్న ఇంకొన్ని పాపులర్ ప్లేసెస్ ఏంటి అని మనం గమనిస్తే, ముందుగా చెప్పుకోవాల్సింది కోనార్క్ సన్ టెంపుల్. ఒకసారి ఇక్కడ గమనించండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత హిస్టారికల్. చూస్తేనే మనం ఏదో అద్భుతమైనది చూస్తున్నాము, సంథింగ్ మార్వెల్ అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ దిస్ ఈస్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా గుర్తించబడింది. అండ్ తర్వాత ఒడిషా రాష్ట్రంలో లింగరాజ టెంపుల్, అలానే తారతారిణి టెంపుల్, ఈ రెండు కూడా చాలా ఫేమస్. సో ఎప్పుడైనా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ టెంపుల్ ఎక్కడుంది అని అడిగే అవకాశం ఉంది. అండ్ కోనార్క్ సన్ టెంపుల్ ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి దాని గురించి కూడా అడిగే అవకాశం ఉంది. ఈ మధ్య మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ స్టేట్ యొక్క గవర్నర్తో ఏదో విధంగా ఒక డిబేట్లోనో డిస్ప్యూట్లోనో ఉంటూ ఉంది. ఇప్పుడు ఒడిషా స్టేట్లో పెద్దగా ప్రాబ్లం ఏమీ లేకపోయినా, బట్ ద డిసిజన్ దట్ ద గవర్నర్ హ్యాస్ టుక్ మైట్ క్రియేటెడ్ డిస్ప్యూట్ విత్ ద గవర్నమెంట్ యాజ్ వెల్. సో ఈ విధంగా ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం ప్రజల తరపున ఉంటుంది కాబట్టి గవర్నర్తో దీనికి సంబంధించి ఒక టస్ల్ ఏదన్నా వచ్చే అవకాశం ఉంది. సో దిస్ మైట్ బీ ఇన్ ద న్యూస్ ఫర్ ఎ వైల్. సో అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.